సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. నాకు అభ్యంతరం లేదు, నేను వస్తాను. అవును బాబు, అక్కడ 2 years బ్యాక్ ఏదైతుందో ఒకటి సూరమ్మ చెరువు అని చెప్పని దాని డిస్ట్రిబ్యూషన్ మన కల్వాపూర్ మెడికల్ 2 మండలాలకు 50,000 ఎకరాల సాగుగా వాళ్ళు శంకుస్థాపన చేశారు. ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాలు ఇంతవరకు ఏదైతే తగ్గడం. ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో నాన్ కమాండ్ ఏరియా అంటే మన ప్రధానంగా కొద్దిగా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మాకు సేల్ కట్టిన ఏరియా అండి ఒక సపరేట్ సేల్ పెట్టేసేది. పొలిటికల్ ప్రిజనర్స్ అంటారు, పొలిటికల్ బైండ్ అవుట్స్ అంటారా, లేకుండా పొలిటికల్ ఇక అందరి పెట్టేది ప్రభుత్వాన్ని ప్రెస్ వాళ్ళు ఇక వీళ్ళకి ఏం పని లేదు అని చెప్పి నాలుగు అనుకోవటం. ఇదేదో మేము తప్పించుకొని పోదామని ప్రయత్నం చేయాలి. మొత్తం శక్తి ప్రయోగించడం అండర్ సో అండ్ సో ప్రొవిజన్ గా ప్రివెంటింగ్ యూ అని చెప్పి తీయొచ్చు కదా సార్. మాకు దేని కింద అవును బాబు, ప్రోగ్రాములు బట్టి మీరు ఏ చర్య చేపట్టినా కానీ ఏదైతుందో లీగల్గానే చేపట్టాలి. కానీ అయితే మీరు చట్టానికి అతీతంగా చేపట్టడానికి వీల్లేదు కదా. మీరు ఏ చర్య చేపట్టా చట్ట పరిధి లోపల చేపట్టాలి. చట్టాన్ని అతిక్రమించి అయితే ఏం చేయడానికి వీల్లేదు, మీరు చేయడానికి వీల్లేదు. మేము చట్టాన్ని అతిక్రమిస్తామని చెప్పి మీరు భావించినట్టయితే మీరు చట్టాన్ని ఇంకో ఈ పరిస్థితిలో అతిక్రమించబోతున్నారు. కాబట్టి మేము మాకున్నటువంటి ఒక విచక్షణాధికారాలు, మాకున్నటువంటి ఒక హక్కులతో మేము ఈ విధంగా నిరోధిస్తున్నాము, ప్రివెంట్ చేస్తున్నాము. అదే ఇవ్వాలి ఇవ్వద్దు. లైక్ 41 CRPC కింద బెయిల్ ఎన్లార్జ్ చేయడానికి నోటీస్ ఇస్తారు కదా బాబు, బిఫోర్ రిమైండింగ్ ఎనీబడి టు జ్యుడిషియల్ కస్టడీ. మేము లాస్ట్ టైం కూడా మీతో చెప్పినాం బాబు, సరే సార్ చూసుకోండి అని చెప్పని మీరు భావించటం, మాకు మీరు అండదగుతున్నట్టు మేము భావించటం, అంతే కదా బాబు. కానీ అట్లా కాదు బాబు, ఏదైనా విత్ ఇన్ ది లీగల్ పర్వ్యూలో పని కాదు. మేమైనా మీరైనా బైండ్ కావాల్సింది, లీగల్ పర్వ్యూలో బైండ్ కావాలి. మేమైనా మీరైనా. నేను కూడా అంతే అంటున్నాను, నేను ధిక్కరిస్తాను చెప్పిన అంటలేను కదా. నేను ఐ అబాయిడ్ బై ది లీగల్ ప్రాసెస్. లీగల్ ప్రాసెస్ అబాయిడ్ అయితే ఉంటుంది కదా సార్. నేను ధిక్కరిస్తాను చెప్పి అంటలేను నేను. అదేదో చెప్పండి సార్, అండర్ విచ్ ప్రొవిజన్ యు ఆర్ ప్రివెంటింగ్ అస్ తెలుసుకోండి సార్. న్యాయ ఆఫీసర్ అడగండి. నేను లాస్ట్ టైం కూడా మీరు దృష్టి పట్టుకొచ్చాను, మీ సిఐ గారు దృష్టి పట్టుకొచ్చాను. నేను వాస్తవం మీరు సహకరిద్దాం ఉద్దేశంతో నేను దయచేస్తున్నా. మమ్మల్ని ఏ నిబంధనల మేరకు మమ్మల్ని నిలువరిస్తున్నారు అది కూడా కాగితం చేసేది సార్ అంటారు. అంతే తప్ప మీరు ఏమంటారు లేదు కదా. కొన్ని పోయి కార్లో కూర్చుంటారు, మీరు కారు అడ్డం అవుతారు, లేదా దిగి రోడ్డు మీద పోతాం, మళ్ళీ మీరు అడ్డం అవుతారు ఫోర్స్ పట్టుకొని.
అది ఈయన సార్ అంటున్నా. మీరు కానీ సార్ ఇక్కడ మీరు కానీ ఉన్నారు సార్, బయటనే ఉన్నారు. జస్ట్ కాల్ బయటనే ఉన్నారు కదా, కాల్ చేస్తే ఇలాంటి ప్రోగ్రామ్ మీరే కోఆపరేట్ చేయాలి సార్ మాకు. మీరు చిత్రంగా మాట్లాడతారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సీఎం 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సీఎం 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కేసీఆర్ నియంత్రిత పరిపాలన, కేసీఆర్ నియంత్రిత పరిపాలన, కేసీఆర్ నియంత్రిత పరిపాలన, కేసీఆర్ నియంత్రిత పరిపాలన, కేసీఆర్ నియంత్రిత పరిపాలన. కేసీఆర్ 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 ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేసీఆర్ డౌన్ డౌన్, 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 కేసీఆర్ డౌన్ డౌన్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, నాయనా కేసీఆర్ పాలన. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. పోలీసుల అక్రమ అరెస్టులు రక్షించాలి, పోలీసుల అక్రమ అరెస్టులు రక్షించాలి, పోలీసుల అక్రమ అరెస్టులు ఖండించండి, పోలీసుల అక్రమ అరెస్టులు ఖండించాలి, పోలీసు అక్రమ అరెస్టులను ఖండించండి, పోలీస్ జులుం రక్షించాలి. కేసీఆర్ కేసీఆర్ అద్దురా పాలన, కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. అక్రమ అరెస్టులను ఖండించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. అంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఒకప్పటి రాచరిక పాలనను తలపిస్తుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. అంటే బహుశా నేను అనుకుంటా ఆనాటి రాచరిక పాలనలో కూడా ఇంత నిర్బంధం ఉండి ఉంటుందని చెప్పని నేను ఊహించా. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటేనే ఒక ప్రజాస్వామ్యయుత, స్వేచ్ఛాయుత భావ ప్రకటనలకు మరి
స్వేచ్ఛ కలిగించేటటువంటి ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరుగుతుందని చెప్పి భావించడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తుంటే వీళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వీళ్ళు శాంతియుతంగా ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వీళ్ళు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాలను మరి సమాజానికి తెలియజెప్పే విధంగా ఒక విధంగా ప్రభుత్వంపై నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ఒక ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాన్ని మరి చేయటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా ప్రభుత్వం ఏదైతుందో పోలీస్ అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్య ప్రక్రియను నిలువరింపై చేసే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయటాన్ని ఇలా తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. అంటే వాస్తవంగా ఇవాళ మేము ఏదైనా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్న పరిస్థితులలో డెఫినెట్లీ పోలీస్ కెన్ ప్రివెంట్ అస్. ఆ విధమైనటువంటి ఏ సంఘటన లేకుండా నేను గౌరవ పోలీస్ అధికారి గారిని అసలు మమ్మల్ని మీరు ఏ చట్టానికి అనుగుణంగా మీరు మమ్మల్ని నిలువరింపజేస్తున్నారు? ఎట్లీస్ట్ లెట్ us know. మాకు కనీసం ఏదైతుందో వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా మూవ్ చేసేటువంటి ఒక అవకాశం లేదని చెప్పంటే కూడా మరి వాళ్ళ దగ్గర జవాబు లేదు. దీన్ని బట్టే మనం ఊహించవచ్చని చెప్పంటున్నా వీళ్ళ తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నామని చెప్పండి. ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళు ఏ ప్రాణహిత నదీ జలాలపై ప్రాథమికంగా హక్కు కలిగి ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతం, అటు ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి, ప్రాథమికంగా ఏదైతుందో మరి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు మన హక్కు కలిగి ఉంటాం. అటువంటిది వీళ్ళు తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని కూడా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చే విధంగా అటు సిర్పూర్ కాజ్నరే కానీ, ఆసిఫాబాద్ కానివ్వండి, చెన్నూరు కానివ్వండి, బెల్లంపల్లి కానివ్వండి నిర్లక్ష్యం చేయబడమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వీళ్ళ మిడిమానేరు ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఆ నీటిని ముందస్తుగా వినియోగించుకునేటటువంటి హక్కు మన కరీంనగర్ జిల్లా కలిగి ఉంటాయని చెప్పంటారు. వీళ్ళ మిడ్ మానేరు నుండి అప్పర్ మానేరుకు అంటే ఎగువ మానేరుకు నర్మల్ ప్రాజెక్టుకు నీటిని తరలింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టబడాలని భావిస్తే 6 సంవత్సరాలు గడుస్తుంది. నర్మల్ ప్రాజెక్టే ఎగువ మానేరు ఆయకట్టు ప్రాంతం అంతా ఏదైతుందో వీళ్ళు ఎడారిగా మారిపోతుందని చెప్పండి. దాని పట్ల ప్రభుత్వం స్పందన లేదు. ఇవాళ ఏదైతుందో ప్రస్తుత జగిత్యాల జిల్లా కత్లాపూర్ మేడిపల్లి మండలాలకు చెందినటువంటి దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందింపచేయగలిగేటువంటి అవకాశం ఉన్న కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ ఏదైతున్నదో దానికి సంబంధించిన కాలువల నిర్మాణంతో వీళ్ళ వరద కాలువ ఎగువ ప్రాంతానికి మరి సాగునీరు అందింపజేసేటటువంటి అవకాశం ఉందని చెప్పంటారు. ఇదే గౌరవ హరీష్ రావు గారు మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా 22 జూన్ 2018 ఇవాళ సరిగ్గా 2 సంవత్సరాలు గడుస్తుంది. 204 కోట్లతో కాలువల నిర్మాణ పనులు చేపట్టబడే విధంగా వారు శంకుస్థాపన చేస్తే 2 సంవత్సరాల కాలంలో కనీసం తట్టెడు మట్టెత్తిపోయలేదని చెప్పి అంటుంది. మీరు ఎక్కడో కొండపోచమ్మ సాగర్కి నీటిని తరలిస్తున్నామని చెప్పని ఆర్భాటాలు చేస్తారు.
ఎక్కడో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నీటి తరలిస్తున్నామని చెప్పని ఆర్భాటం చేస్తారు. ఇవాళ ఈ ప్రాణిత నదీ జలాలపై ప్రాథమిక హక్కు ఎవరికి ఉంటుందని చెప్పి అంటున్నా. నదీ పరివాహక ప్రాంతానికి మన ప్రాథమిక హక్కు ఉంటుందని చెప్పి అంటున్నా. నదీ పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి హక్కును కాలరాసే విధంగా అటు ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ ఈ ప్రాంతాలను వివక్ష గురి చేస్తూ మేము గతంలో కూడా ఏదైతుందో తుమ్మడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణంతో ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాను సాగుమయం చేయడంతో పాటుగా ఎల్లంపల్లి వరకు కేవలం ఒకే లిఫ్ట్తోని నీటిని తరలించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటే దాన్ని పక్కన పెట్టి వీళ్ళ మళ్ళీ 3వ టీఎంసీ అని చెప్పని ఆర్భాటాలు చేస్తూ వీళ్ళ మేడిగడ్డ నుండి మళ్ళీ 4,000 కోట్లతోని నామినేషన్పై పనులు అప్పగించింది. మళ్ళీ ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకి ఏది ఇస్తుందో 12,000 కోట్లతోని మళ్ళొక కార్యక్రమం చేపట్టిందే. వీళ్ళు అంతా 200 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళ మేడిపల్లి కత్రాపూర్ మండలాల్లో ఉన్నటువంటి ఒక 50,000 ఎకరాలు సాగునీరు అందింపజేస్తాయని చెప్పంటారు. కేవలం 200 కోట్లు ఖర్చు పెడితే చెప్పట్టు వీళ్ళు ఇదే మన వరద కాలువకును మరి కాకతీయ కాలువ మధ్య ఉన్నటువంటి ఒక లింక్ మనం పూర్తి చేసుకుంటే ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో మీరు రివర్స్ పంపింగ్ అంటుంది. మీరు రివర్స్ పంపింగ్తో ఏదైతే అదనపు ఎత్తిపోతున్న భారం పడుతుందో ఆ భారం తగ్గే విధంగా వీళ్ళు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 2.5 లక్షల ఎకరాలు కొంతమేర జగిత్యాల జిల్లా కానివ్వండి కొంతమేర పెద్దపల్లి జిల్లా కానివ్వండి కాక D74 నుండి D94 వరకు ఎస్ఆర్ఎస్పిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై 25 టీఎంసీల భారం తగ్గే విధంగా మనకు పూర్తి అయిపోతుంది. మొత్తం అంచనా 30 కోట్లు. సివిల్ వర్క్స్ 22 కోట్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ 8 కోట్ల. 8 మాసాలు అవుతుంది. 8 కోట్లకు సంబంధించి 8 మాసాలు అవుతుందని చెప్పంటున్నా. కేవలం 8 కోట్ల నిధులు విడుదల చేయలేక మన వర్షాకాలం ఏదైతుందో 25 టీఎంసీని మన ఎస్ఆర్ఎస్పీలో కోల్పోవడం జరిగిందని చెప్పంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో మళ్ళొక 25 టీఎంసీ ఎస్ఆర్ఎస్పీలో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. దయచేసి మేము మళ్ళీ కోరేది ఏదైతున్నదో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి ప్రాజెక్టును మీరు ప్రాధాన్యతతో చేపట్టాలని కోరుతున్నామని చెప్పంటాం. అంతే తప్ప మాకు ఏ విధమైనటువంటి ఒక మనకు పోలీసులను ఇబ్బంది పెట్టలే కానీ ఏ శాంతియుతంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏదైతుందో మేము వాస్తవాలను వెలికి తెచ్చేలాగా ప్రభుత్వం ఒత్తిడి తేవాలనే ప్రయత్నంలో భాగంగా మరి వాళ్ళ చలో సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ నిర్మాణం కార్యక్రమాన్ని చేపడితే మరి జగిత్యాల పోలీసు అధికార యంత్రాంగం వాళ్ళకైతే ఇది రొటీన్ ప్రాక్టీస్ అయిపోయి భవిష్యత్తు అనుకుంటా ఎప్పటికీ ఇక శాశ్వతంగా ఒక పికెట్ పెడతాడు కనబడుతున్నాయి. ఇక చూస్తుంటే ఇక్కడ శాశ్వతంగా ఒక పికెట్ పెడతాడు కనబడుతున్నాడు. ఎన్నికల సమయంలో ఏదైతుందో అభ్యర్థులు పర్యటన చేస్తుంటే షాడో టీం ఉంటుంది. ఎప్పటికీ ఎన్నికల సమయం లోపల అభ్యర్థులు ప్రచారానికి పోతుంటే ఇంకా షాడో టీం ఉంటుంది. చూస్తుంటే అట్లా కనబడుతుంది. మీరు షాడో టీం ఎప్పుడు ఇక్కడ పికెట్ పెడతాడు కనబడుతుందని చెప్పి అంటున్నాం. మేము అసాంఘిక కార్యక్రమంలో మాట్లాడేటువంటి నాయకులం కాదు, మా పార్టీ అటువంటిది కాదు. దయచేసి ఈ సందర్భంగా మా పాత్రికేయుల ద్వారా ఒకటే కోరుతున్నాను, ఇవాళ నిర్లక్ష్యం గావింపబడుతున్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సాగుమయం చేసేటటువంటి ఒక తుమ్మడిహెట్టి ప్రాజెక్టును సత్వరమే నిర్మాణం చేపట్టండి. నెంబర్ 1. వీళ్ళ మిడ్ మానేరు నుండి అప్పర్ మానేరు తరలించేటటువంటి యొక్క ఎత్తిపోతల కార్యక్రమాన్ని మీరు సత్వరం చేపట్టి ఇవాళ ఎగువ మానేరు నర్మల్ ప్రాంతాన్ని ఏదైతుందో సాగునీరు అందింపజేయడానికి కార్యక్రమాన్ని అమలు చేపట్టండి. వీళ్ళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక మేడిపల్లి కత్లాపూర్ మండలాలను సాగుమయం చేసేటటువంటి ఒక కలికోట సూరమ్మ చెరువు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువల నిర్మాణ పనులు ఏదైతుందో గౌరవ హరీష్ రావు గారు మంత్రిగా మరి వారు శంకుస్థాపన చేసి వాళ్ళు 2 సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి కనీసం రేపు రాబోయే 3 మాసాల కాలంలోనైనా కానీ ఆ కాలువల నిర్మాణ పనులు మీరు పూర్తి చేయగలిగినట్టయితే
కనీసం ఏ సంఘీకరణ నీళ్ళు వస్తాయన్నట్టు ఒక తాపత్రయంతో మేము ఈ కార్యక్రమం చేపట్టని చెప్పంటాడు. అట్లాగే ఈ వరద కాలువ కాకతీయ కెనాల్ సంబంధించిన లింక్ కెనాల్ ఏదైతున్నదో ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 8 కోట్ల అవసరం ఉంటే ప్రభుత్వం 4 కోట్లు విడుదల చేసింది. 4 కోట్లు విడుదల చేసింది. 8 కోట్ల అవసరం ఉంటే 4 కోట్లు ఇచ్చింది. అది 8 కోట్లు విడుదల చేయగలిగితేనే కానీ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయబడదు. కాలువ నిర్మాణ పనులు ఏదైతుందో పురోగతి ముందుకు పోలేవని చెప్పంటారు. అంటే ప్రభుత్వం ఇంత ఆర్భాటం చేసేటటువంటి ఒక ప్రభుత్వం ఎక్కడ కొండపోచమ్మ, ఎక్కడ మల్లన సాగర్ వాటి గురించి మాట్లాడతారు. కానీ ఏదైతుందో ఇవాళ ఈ ప్రాణహిత గోదావరి నది జలాలు ప్రవహించేటటువంటి ఒక కరీంనగర్ జిల్లాను నిర్లక్ష్యం చేయడం ఏదైతుందో మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిలో చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ నిర్బంధాన్ని ఏదైతుందో మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఇలా ప్రజాస్వామ్య ప్రక్రియను ఇది అపహాస్యం చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందని చెప్పని మనం చేస్తామని చెప్పంటున్నాం. అలాంటి రాజుల కాలంలో కనీసం ధర్మగంటు ఉంటుండే అని చెప్పంటున్నాం. ఎవరైనా సమస్యలు విజ్ఞప్తి చేసుకోవాలని ధర్మగంటు ఉంటుండే. ఈ ప్రజాస్వామ్య పాలనలో ఏదైతుందో మరి ఆ అనుమతి కూడా లేకపోవడం ఒక ఇది నియంతృత్వ పాలనకు నిదర్శనంగా మేము పేర్కొంటున్నామని చెప్పని దుర్గా కూర్చోకున్నారు. ప్లీజ్ బాబు, ఏముంది బాబు దాని గమ్మత్తుంది. మీ పని మీరు చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నప్పుడు మరి ఇంతకన్నా మేమేం చేస్తాం? టిఫిన్ చెప్పాలి नाश्ता लावा थोड़ा थोड़ा ये सामने बोलो पोषण यहाँ के पाटिस्तां बाबा अंటున్నా. లేకుంటే మళ్ళీ కేసు పెడుతున్నాను. ఆయన ఇదివరకు కూడా పెట్టిన ఉన్నా మమ్మల్ని రోడ్ల